నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్‌లో మనం ట్రై అండ్ క్యాచ్ అయితే చూడబోతున్నాం. అసలు ఎర్రర్ హ్యాండింగ్ మనం ఎందుకు చెయ్యాలి అనంటే, కోడ్ మనం ఏం ఆలోచించుకొని రాస్తాం? మనం రాసినప్పుడు అన్నీ కరెక్ట్‌గానే ఫంక్షన్ చేస్తాయి అని రాస్తాం. కానీ కొన్నుంటాయి. లాజికల్ ఎర్రర్స్ అయ్యుండొచ్చు. లాజికల్ ఎర్రర్స్ మనం ఇఫ్ ఎల్స్ పెట్టుకొని చూసుకోవచ్చు. సింటాక్స్ ఎర్రర్ అయ్యుండొచ్చు. సింటాక్స్ ఎర్రర్ అయితే మన వీఎస్ కోడ్ చెప్పేస్తదనమాట. ఓకే. ఇక్కడ ఎర్రర్ ఉందని చెప్పి రెడ్ కలర్‌లో చూపిచ్చేస్తది మనకి. ఓకే. లాజికల్ ఎర్రర్ అయితే ఇఫ్ ఎల్స్ పెట్టుకొని చూసుకోవచ్చు. అదే మనకి డేటా బయట నుంచి వస్తుంది. మనం ఫెచ్ వాడుతున్నాం కదా! బయట నుంచి వస్తుంది. అప్పుడు హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టం. ఓకే. అప్పుడు ఇఫ్ ఎల్స్‌లో పెట్టుకుంటే అవ్వదనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు రిఫ్రెష్ చేసి లాస్ట్ లెక్చర్‌లో ఏపీఐ మినీ ప్రాజెక్ట్ అని అందరికీ చెప్పాను. చూసారనుకుంటున్నాను అందరూ. ఎవరైనా చూడకపోతే దాన్ని వెళ్లి చూడండి. ఓకే. సో, ఇక్కడ నేను నార్మల్‌గా ఇండియా అని ఎంటర్ చేస్తాను. ఇండియా అని ఎంటర్ చేస్తే నాకు ఇండియన్ రూపీ అని వచ్చేస్తుంది. ఓకే. సో, అదే నేను ఒక కంట్రీ ఎంటర్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అన్నది ఒక కంట్రీ కాదు. ఓకే. కోడింగ్ అనేది ఎంటర్ చేస్తే నాకేమొస్తుంది చూసారా? ఎర్రర్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ ఇండియన్ రూపీ అని ఉండిపోతుంది నాకు. అవునా? సో, దీన్ని నేను అవాయిడ్ చేయాలంటే అప్పుడు మనకి ట్రై క్యాచ్ అనేది చాలా ఉపయోగపడుతుందనమాట. ఓకే. ఇది బేసిక్‌గా ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం వాడతాం. ఓకే. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఏమంటుంది? అన్‌కాట్ టైప్ ఎర్రర్ అంటుంది. ఈ టైప్ ఎర్రర్ ఉంది చూసారా? ఈ టైప్ ఎర్రర్ అన్నది మనం ట్రై అండ్ క్యాచ్ హ్యాండ్లర్స్‌తో మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. ఓకే. ఏమంటుంది? కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్‌డిఫైన్డ్. ఓకే. అన్‌డిఫైన్డ్ అని అంటది. ఎందుకని? ఇక్కడ కోడింగ్ అని ఉంది చూసారా? ఆ కోడింగ్ అన్నది ఒక కంట్రీ కాదు. కంట్రీ కానప్పుడు మనకేమొస్తది ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ ఎంటర్ చేశాను. ఓకే. జర్మనీ ఎంటర్ చేస్తే అదొక కంట్రీ అది. అందుకని యూరో అని వస్తుంది. అవునా? బట్ కోడింగ్ అన్నదేంటి? ఒక కంట్రీ కాదు. అప్పుడు మనకి చూసారా ఎర్రర్స్ వస్తున్నాయి. ఈటిల్ని హ్యాండిల్ చేయాలి మనం. ఓకేనా? సో, ఈ ఎర్రర్ అన్నదేంటి? మనం హిట్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్ ఇది. ఓకే. బట్ ఇదేంటిది? మనం పెడతున్నాం చూసారా? డాట్ ఇన్నర్ హెచ్‌టిఎంఎల్‌ని అక్కడొచ్చే ఎర్రర్ ఇది. అందుకని చెప్పి అన్‌డిఫైన్డ్ అంటుంది. సో, దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ కోడ్‌లోకొస్తే ఓకే. అందరికీ కోడ్ అర్థమైంది అనుకుంటున్నాను లాస్ట్ లెక్చర్‌లో. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్ రాసాం చూసారా? ఇదేంటి ఏసింక్ ఫంక్షను. ఇందు లోపల నేనేం చేస్తానంటే ఒక ట్రై అని రాస్తాను. గుర్తుంచుకోండి. సింటాక్స్ గుర్తుంచుకోండి. ట్రై అంటే ఏంటి? ఏదైతే మీ కోడ్ అంతా వస్తుందో అది ట్రైలో పెట్టి ఒకవేళ ఇది ఫంక్షన్ అవ్వకపోతే అప్పుడు ఎర్రర్‌లోకి వెళ్ళు అని చెప్తున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు ట్రై అని రాసి నేను ఈ బ్రాకెట్స్ పెట్టాను. ఓకే. ఏదైతే నా కోడ్ వర్క్ అవ్వాలి అన్నది నేను ఈ బ్రాకెట్స్‌లో రాసుకున్నాను. ఓకేనా? సో, ఇప్పుడు ట్రై అని రాసి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఏదైతే కోడ్ పని చెయ్యాలి. ఒకవేళ పని చెయ్యకపోతే క్యాచ్. ఓకే. క్యాచ్ లోపల ఈవెంట్ మనం తీసుకున్నట్టే ఇందులో ఎర్రర్ తీసుకుంటాం. ఓకే. ఫస్ట్ ట్రై అని ఇందులో హిట్ అవుతది. ఎప్పుడైతే ఇందులో ఎర్రర్ కనిపించిందో వెంటనే ఏమవుతది? క్యాచ్ చేస్తదనమాట. క్యాచ్ చేసి ఎర్రర్‌లోకెళ్తది. ఎర్రర్‌లోకెళ్ళి ఇప్పుడు నేను చూడు కన్సోల్ డాట్ లాగ్ ఈ ఎర్రర్‌లో ఏమొస్తుంది మన డేటా అన్నది చూద్దాం. ఓకేనా? ఏం క్యాచ్ చేస్తుంది అన్నది. ఓకేనా? సో, నేను సింపుల్‌గా ఏం చేశాను? ఏదైతే ఫంక్షన్ నేను రాస్తున్నానో సింక్ ఫంక్షను అందులో నేను ట్రై అంటే ఏదైతే నా కోడ్ కరెక్ట్‌గా రన్ అవ్వాలో అది రన్ అవ్వు. ఒకవేళ అది అవ్వని పక్షంలో క్యాచ్ చెయ్యి. అంటే ఇప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ వస్తది. వెయిట్ ఫెచ్. ఈ ఫెచ్ రన్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఈ వాల్యూ అన్నది ఏంటి? నేను కోడింగ్ అని పెడుతున్నాను. కోడింగ్ అని పెడితే మనకి కోడింగ్ అన్నది లేదు. సో, ఇది నాట్ ఫౌండ్ అని వస్తది. నాట్ ఫౌండ్ వచ్చిన వెంటనే దీనికెళ్ళదు. వాల్యూ డాట్ హెచ్‌టిఎంఎల్‌కి ఎళ్ళకుండా ఇక్కడికొస్తది. క్యాచ్‌లోకొచ్చి ఇక్కడ ఏదైతే ఎర్రర్ ఉందో ఓకే. ఆ ఎర్రర్‌ని ఇక్కడ క్యాచ్ చేస్తది. సో, దాన్ని మనం కన్సోల్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూద్దాం. ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇండియా అని ఎంటర్ చేస్తాను. ఓకే. మనకి ఇండియన్ రూపీ అని వచ్చింది. ఇప్పుడు నేను కోడింగ్ అని ఎంటర్ చేస్తాను చూడండి. కోడింగ్ అని ఎంటర్ చేస్తే చూసారా? ఇంగోండి టైప్ ఎర్రర్ మనకి క్యాచ్ చేసింది ఇక్కడ. ఓకే. క్యాచ్ చేస్తే ఇక్కడ చూసారా? అందుకని మనకి రెడ్‌లో రాలేదు ఇది. ఇది ఏమంటుంది? కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్‌డిఫైన్డ్ రీడింగ్ కరెన్సీస్. ఓకే. రెడ్‌లో ఎందుకు రాలేదంటే ఇది మనకి క్యాచ్ చేసింది కాబట్టి. ఓకే. ఇక్కడ మీరు చూస్తే 23 లైన్‌లో ఉంది అని అంటుంది. 23 లైన్‌లో మనం ఏం అవుట్‌పుట్ చేస్తున్నాం? ఇంకోండి కన్సోల్ డాట్ లాగ్ ఎర్రర్. ఓకే. సో, ఇది ఏదైతే ఉందో దీన్ని క్యాచ్ చేస్తుంది. ఓకే. ఈ ఎర్రర్ అనేది వస్తది మీకు. ఎందుకంటే ఇక్కడ మనం హిట్ చేస్తున్నాం దీన్ని. అవునా? హిట్ చేసినప్పుడు ఏంటి? ఆ వాల్యూ లేదు అందులో. లేకపోవడం వల్ల మనకి ఆబ్వియస్‌గా అలాగే వస్తది. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే. వాల్యూ డాట్ ఇన్నర్ హెచ్‌టిఎంఎల్ తీసుకొని దీని బదులుగా నేనేం చేస్తానంటే ఈజ్ ఈక్వల్ టు నాట్ ఫౌండ్ అని పెడతాను. అంటే అది లేదు అన్నట్టుగా. ఇప్పుడు కోడింగ్ అన్నది ఏంటి? ఆ యొక్క కంట్రీ అన్నది లేదు. అవునా? సో, నో కంట్రీ ఫౌండ్ అని పెడతాను. నో కంట్రీ ఫౌండ్. ఓకే. సో, నో కంట్రీ ఫౌండ్ అని పెడితే అప్పుడు మీరు ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఎప్పుడైతే ఇండియా అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తానో చూసారా? ఇండియన్ రూపీ అని వచ్చింది. ఇప్పుడు నేను కోడింగ్ అని ఎంటర్ చేస్తాను. కోడింగ్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చూసారా? నో కంట్రీ ఫౌండ్. ఓకే. మనకి హ్యాండిల్ చేస్తున్నాం. అందుకని మన సెకండ్ ఎర్రర్ రాలేదు. ఎప్పుడైతే మనం హిట్ చేస్తున్నామో ఆ ఎర్రర్ ఇది ఆబ్వియస్లీ వస్తది. ఇదిగోండి 404 నాట్ ఫౌండ్.
ఓకేనా? సో, ఎందుకు ఈ 404 నాట్ ఫౌండ్ అని వస్తుందంటే ట్రై లోపలికి వెళ్తుంది. ఓకే. సో, ఎప్పుడైతే దీన్ని హిట్ చేస్తుందో అప్పుడు మనకి ఈ ఎర్రర్ అన్న చూపిస్తుంది. ఓకే. ఇది బ్రౌజర్ చేసుకుంటుంది ఇది. ఆ తర్వాత ఏంటి, ఇది డైరెక్ట్గా ఇక్కడ ఎర్రర్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా క్యాచ్ చేస్తుంది అనమాట. ఎర్రర్ క్యాచ్ చేసి సింపుల్గా నేను ఏం చేస్తున్నాను, ఎర్రర్ వస్తుంది కాబట్టి ఆ కంట్రీ లేదు అని చెప్పమని చెప్తున్నాను. ఓకే. సో, సింపుల్గా నో కంట్రీ ఫౌండ్ అని పెడుతున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రతిసారి సబ్మిట్ కొట్టినప్పుడు చూసారా, నో కంట్రీ ఫౌండ్ అని అంటుంది, బట్ ఇది క్లియర్ అవ్వట్లేదు. సో, అది క్లియర్ అవ్వాలంటే నేను ఏం చేస్తానంటే సింపుల్గా మనకి ఇన్పుట్ డాట్ వాల్యూ కదా, ఆ ఇన్పుట్లో ఉన్న వాల్యూని నేను ఎంటీ చేసి అని చెప్తున్నాను. ఓకే. సో, ఆ ఇన్పుట్లో ఉన్న వాల్యూ నాకు ఎంటీ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఓకే ఇండియా అని ఎంటర్ చేస్తాను చూడండి, సబ్మిట్ చేస్తున్నాను, చూసారా నాకు క్లియర్ అయిపోతుంది, ఇండియన్ రూపీ అని వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేను కోడింగ్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే నో కంట్రీ ఫౌండ్. ఓకే. సో, ఇదే కదా మనకి ఎగ్జాక్ట్గా కావాల్సింది. సో, అలాగా మనకి టైప్ ఎర్రర్స్ వస్తాయన్నమాట కొన్ని. సో, దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలంటే ట్రై క్యాచ్తో. నార్మల్గా టైప్ ఎర్రర్స్ అనే కాదు, బయట నుంచి మనం ఫెచ్ చేసుకుంటున్నాం కాబట్టి అది మనం హ్యాండిల్ చేయడం కష్టం, ఎందుకంటే డేటా వస్తుందో లేదో మనకి డేటా వచ్చేంతవరకు తెలీదు. సో, దాన్ని మనము ఏంటి ఇక్కడ కోడ్లో డైరెక్ట్గా ట్రై క్యాచ్ వాడుకొని అలా క్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎలా అయ్యింది ఇది అన్నది. ఓకే. బేసిక్గా ఎప్పుడైనా సరే ఫెచ్ అవి వాడుకుంటున్నప్పుడు, బయట నుంచి డేటా తెచ్చుకుంటున్నప్పుడు ఇవైతే వాడుకోండి. ఓకేనా? సో, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడతో జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ లెక్చర్లో ఏం చెప్తానంటే జేఎస్ ఇంటర్నల్ ఫంక్షన్స్, ఇంటర్నల్గా జావా స్క్రిప్ట్ ఎలా పనిచేస్తుంది అన్నది చెప్తాను. దాని తర్వాత ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే. సో, దీంతో ఈ ట్రై క్యాచ్‌తో మొత్తం జావా స్క్రిప్ట్ మ్యాక్సిమం అన్నీ వాడేవన్నీ కవర్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇదేదైతే ప్రాజెక్ట్ ఉందో నేను ఇక్కడ చేశాను కదా మినీ ప్రాజెక్ట్, దీన్ని ట్రై క్యాచ్‌తో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ లెక్చర్‌లో నేను ఇంటర్నల్‌గా జావా స్క్రిప్ట్ ఎలా పనిచేస్తది, ఇది మోస్ట్ ఆఫ్ ద కోడర్స్‌కే తెలీదు. ఓకే. ఇది తెలిస్తే మనకి చాలా బాగా అర్థమవుతదనమాట. ఓకేనా? సో, ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి. అవి నేను ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కవర్ చేస్తాను. ఓకేనా? ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కవర్ చేస్తాను. ఇప్పటికైతే నెక్స్ట్ లెక్చర్‌లో జేఎస్ ఇంటర్నల్ ఫంక్షన్‌లో కలుద్దాం గైస్. సో, నెక్స్ట్ లెక్చర్‌లో కలుద్దాం.